ఇప్పుడు ఒకటండి, ఇక్కడ స్థానికంగా శాసనసభ్యులకి ఇసుక మాఫియా మీద చేసేంత దృష్టి గోదావరి ప్రక్షాళన మీద కనీసం 1% చూపించినా కూడా గోదావరి ప్రక్షాళన జరుగుతుంది. అసలు మీరు ఆ ఘాట్స్ చూస్తే ఆ ఘాట్స్లో స్నానం ఎందుకు చేస్తారండి? పుణ్యం గురించి చేస్తారు. పుణ్యం మాట దేవుడు ఎరగండి. అక్కడ వెళ్ళి స్నానం చేస్తే జబ్బులు వచ్చే కార్యక్రమం మొత్తం అంతా కూడా ఘాట్స్ అన్నీ కూడా దారుణంగా డ్రైనేజ్ వాటర్ని వదిలేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మేము గతంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గోదావరి ప్రక్షాళనకి మిషన్ గోదావరి కిందన 88 కోట్ల రూపాయలు నిధులు తీసుకుని వచ్చి దానిపైన ఎస్టీపీస్ కడుతున్నారు, డ్రైనేజీలు కడుతున్నారు. ఈ రకమైన కార్యక్రమం గతంలో మేము తీసుకుని వచ్చాం. ఇప్పుడు దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిగా నిధులు కేటాయించడం జరగట్లేదు ఇక్కడ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లో. అసలు ఏం జరుగుతూ ఉందని అడుగుతున్నా. ఇప్పుడు ఇంత దారుణమైన దుర్భరమైన పరిస్థితి ఉంటే పుష్కరాలు ఏ రకంగా చేస్తారు వీళ్ళు? ఇప్పుడు ఇంత దారుణంగా ఇప్పుడు నేను ప్రశ్నించిన దానికి నా పైన 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కట్టారు. ఇప్పుడు కేసు కట్టిన దానికి నేనేదో భయపడుతున్నానో బాధపడుతున్నానో అని కాదు. అంటే ఒక ఎంపీగా నేను పనిచేసిన వ్యక్తిని నేను సోషల్ మీడియా వేదికగా నేను పోస్ట్ పెట్టాను. ఇక గోదావరి పరిస్థితి ఈ రకంగా ఉంది, మీరు ఇమీడియట్గా స్పందించి ఈ రకంగా చేయండి అని అంటే, ఇప్పుడు దానిపైన హిందువుల మనోభావాలు దెబ్బతినేసి కమ్యూనల్ వైలెన్స్కి నేను ప్రోత్సహించే విధంగా ఉన్నది అని BNS 299 కింద నా పైన కేసు కట్టారు. అంటే ఈ రకమైన పరిస్థితులు ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తిపైన ఈ రకంగా చేస్తున్నారు. ప్రశ్నించిన దానికి అనేది ప్రజలకి తెలియాలనే అంశం చెప్తున్నా. ఇప్పుడు ఒకవైపు గోదావరి పరిస్థితి చూస్తే ఎలా ఉంది, ఇంకొక కోటి రూపాయలు పెట్టి రివర్ ఫ్రంట్ కట్టేస్తామని చెప్తున్నారు. దాని ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 125 కోట్ల రూపాయలు రాజమండ్రి డెవలప్మెంట్కి స్పెషల్ గ్రాంట్ కింద ఇచ్చారు. అందులో అప్పుడు ఆదిమూలపు సురేష్ గారు మున్సిపల్ మంత్రి, ఆయన ఉన్నప్పుడే సుమారుగా 22 కోట్ల రూపాయలతో మేము శంకుస్థాపన చేశాము. ఆల్రెడీ ఫండ్స్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ అకౌంట్స్లోకి వచ్చేసి ఉన్నాయి. ఆ ఫండ్స్తో బిల్లు డెవలప్మెంట్ చేయడం మానేసి, టెండర్స్ పిలవడం మానేసి, మళ్ళీ దాన్ని కుదించి 8 కోట్ల రూపాయలకి మీరు టెండర్ పిలవడం ఏంటి? మళ్ళీ శంకుస్థాపన చేసే కార్యక్రమం చేస్తూ ఊరంతా ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు. అసలు ఈ ఫ్లెక్సీలు పిచ్చేందో అర్థం కాదు. ఇప్పుడు మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం చేసాం. ఆ మోరంపూడి ఫ్లైఓవర్కి అటుపక్క ఇటుపక్క పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టుకున్నాం. అంటే ఈ రకమైన ఇప్పుడు ఫ్లెక్సీలు పెట్టుకోవద్దని కూడా నేను చెప్పను. ఏదైనా కార్యక్రమం మంచి కార్యక్రమం చేసి పెట్టుకోవయ్యా, ఎవరొద్దన్నారు? ఇప్పుడు అక్కడ సర్వీస్ రోడ్స్ లేవు, దానిపైన లైట్స్ లేవు. అక్కడ నిజంగా ఫ్లైఓవర్ పైన ఎవరైనా మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. బైక్ మీద వెళ్తూ పెట్రోల్ అయిపోయి ఆగిపోయాడండి. వెనకాల నుంచి వచ్చి లారీ కొట్టేసింది. అక్కడేమో ప్రధానంగా చూడండి, ఇప్పుడు దాకా కిలోమీటర్న్నర కూడా మేమే కట్టామని చెప్తున్నారు. ఆ ఘాట్ పరిస్థితి కూడా అధ్వానంగా తయారైపోయింది. ఎవరు స్నానం చేయలేని పరిస్థితి అయింది. అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు వీళ్ళు ఏదో రకంగా పేర్లకి ఘాట్లు కడుతున్నారు. నిజంగా ప్రజలు వెళ్ళేది అక్కడికి వెళ్తున్నారా? నిజంగానే కనుక 1.5 కిలోమీటర్ల ఘాట్ కడితే ఆ రోజు పుష్కరాల టైంలో తొక్కిసలాట ఎందుకు జరిగి ఉండేది? అక్కడ ఎవరు వెళ్ళరు, వెళ్ళేదానికి లేదు. కేవలం ఏంటంటే మెట్లు పెట్టేయడం, దాంట్లో కమిషన్లు తీసుకోవడం, అదే కార్యక్రమం తప్పితే ఇంకోటి లేదు. భారతదేశంలో ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటైనటువంటి మన రాజమహేంద్రవరం ఎంతో చరిత్రాత్మకమైన పుణ్యస్థలం. ఇక్కడ అనేక ఘాట్లు కలవు. అనేక ఘాట్లో ఉమా కోట్లింగేశ్వర స్వామి ఘాట్ కానీ, కోట్లింగాల ఘాట్ కానీ, అలాగే ముఖ్యమైన పుష్కర ఘాట్ కానీ, ఈ ఘాట్లన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండేటప్పుడు ఘాట్లు శుభ్రతకు ఎంతో కొంత కేటాయించేవారు. అలాగే భర్త గారు ఎంపీగా ఉండగా 88 కోట్ల రూపాయలు గోదావరి ప్రక్షాళనకి కొంత అమౌంట్ కేటాయించి కొంత శుభ్రం చేయడం జరిగింది. కానీ గత 10 నెలలు బట్టి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏమంటుందంటే ఎక్కడ నదులు ఉన్న దాన్ని శుభ్రత చేస్తూ ఉంటున్నారు. కానీ ఇక్కడ ఈ 10 నెలలు బట్టి కూడా చాలా చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువైపోయి గోదావరి కలుషితం అయిపోతున్నాయి. గతంలో కొంతవరకు ఇప్పటికప్పుడు ఎంక్వైరీ చేసేవారు, కొంత ఊర్లో అవేర్నెస్ తెచ్చేవారు. కానీ 10 నెలలు బట్టి ఏ విధమైన అవేర్నెస్ తేలేదు. చెత్త చారా పేరుకుపోతుంది. ఈ చెత్త వల్ల ప్రతిరోజు భక్తులు స్నానం చేసే భక్తులకి అనేక విధాల రోగాలు వచ్చే అవకాశం కూడా. ఎందుకంటే నీరు పవిత్రంగా ఉంటేనే మన శారీరకంగా శుభ్రంగా ఉంటుంది. కానీ ఈ ప్రతిరోజు గోదావరిలో స్నానం చేసే భక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా భయంగా కూడా కలుగుతుంది ఈ యొక్క శుభ్రత లేకపోవడం వల్ల. ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించి పవిత్రమైన ఘాట్లను రక్షించవలసిందిగా కోరుతున్నాం. సార్, మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఈ సీవేజ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా గోదావరిలోకి వదులుతున్నామని చెప్పేసి అంటున్నారు. కానీ అది ఎక్కడా జరగట్లేదు. డైరెక్ట్వే ఈ రాజమండ్రిలో ఇంతకన్నా దారుణం ఏంటంటే ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా మన ఇంట్లో పాడేయటం. అంటే ఈ
ఈ డ్రైనేజ్లో పడేయటం, ఆ డ్రైనేజ్ ద్వారా డైరెక్ట్గా లోపల పోవటం, వాటి నుంచి మళ్ళీ తీసి బయట పెట్టడం ఇవన్నీ జరుగుతున్నది. ఇవి డైరెక్ట్గా లోపలికి వెళ్ళినటువంటి సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి గోదావరి నదీ తీరం అంతా చాలా దారుణమైనటువంటి దుర్వాసనతో కూడినటువంటి జరుగుతుంది వాస్తవం. ఘాట్లో స్నానాలు కూడా అదే ఘాట్లో స్నానాలు జరుగుతున్నాయి. అదే ఘాట్లో ఇవాళ ఆరోగ్యంగా ఉండడం కోసం ఈతలు కొట్టుకునేటువంటి సందర్భం కూడా ఉన్నది. ఇది ఒక్కటే కాదండి, పేపర్ మిల్లుకి సంబంధించినటువంటి కాలుష్యం కూడా పూర్తి స్థాయిలో ఏ రకమైనటువంటి ఇవి జరగకుండా చర్యలు తీసుకోకుండా డైరెక్ట్గా వాటిని కూడా వదిలేస్తున్నారు. అది కాలుష్యంతో పాటు రసాయనికమైనటువంటి ఇది కూడా జరుగుతుంది. దీని మీద పూర్తి స్థాయిలో చాలాసార్లు ఎన్నిసార్లు మొత్తుకున్నప్పటికీ ఆ సివేజ్ ప్లాంట్ విషయం కానీ, పేపర్ మిల్లు వదులుతున్నటువంటి కాలుష్యం కానీ, వాతావరణ కాలుష్యం కానీ, వాయు కాలుష్యం కానీ, జల కాలుష్యం కానీ, టోటల్గా ఈరోజు వరకు దాన్ని ప్రక్షాళన చేసేటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం తీసుకోలేదు. దీని మీద ప్రత్యక్ష చర్య తీసుకుంటారంటే ఎవరు ప్రత్యక్ష చర్య తీసుకున్నా వాళ్ళ మీద ఒక బురద జల్లటం ఆనవాయితీగా మారిపోయినటువంటి సందర్భంలో ఎవరికి వాళ్ళే మెనకుండిపోతున్నటువంటి సందర్భం ఇక్కడ ఉంది. అందువల్లనే ఆ గోదావరి ప్రక్షాళన జరగటం లేదనేది నా భావన. థ్యాంక్ యూ.